హెల్లో మూవీ మేట్స్ ఓటీటీలో దొరికే బెస్ట్ 7 హారర్ లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఒక గమనిక ఏంటంటే ఈ వీడియో యావరేజ్గా మూవీస్ చూసే వాళ్ళ కోసం అయితే కాదు. ఎవరైతే మూవీస్ చూడడంలో డిగ్రీలు డాక్టరేట్లు పొంది ఈ మూవీస్ మేము ఎప్పుడో చూసేసాం బ్రో, ఇంకా మాకు తెలియని మూవీస్ ఏవైనా ఉంటే చెప్పు అని పై స్థాయి వాళ్ళ కోసం అది గమనించగలరు. అండ్ హర్రర్ అంటే దయ్యాలు భూతాలు ఉండాల్సిన నీడ్ లేదు. మనల్ని భయపెట్టడానికి క్రియేట్ చేసే సీన్స్ ఆ మూవీలో ఉంటే అది హర్రర్ జోనరే. లిస్ట్లో నెంబర్ 1 వెన్ ఈవిల్ లక్స్. ఈ మూవీ చూశాక ఎలా ఉంది మాస్టారు అని మిమ్మల్ని అడిగితే మీరు గ్యారంటీగా రకరకాలుగా ఉంది అని అంటారు. చాలా వియర్గా, చాలా డిస్టర్బెన్స్ చేసే మూమెంట్స్తో ఈ మూవీ మీకు పిచ్చెకిస్తుంది. ఒక కుగ్రామంలో ఇద్దరు బ్రదర్స్ ఒక హాఫ్ కట్ అయిన బాడీని చూస్తారు. ఆ తర్వాత ఒక ఇంట్లో చాలా దారుణంగా ఇన్ఫెక్టెడ్ అయిన ఒక మనిషిని వీళ్ళు ఒక ట్రాలీలో ఎక్కించుకుని దూరంగా పడేయడానికి వెళ్తారు. అక్కడి నుండి మూవీ అయ్య బాబోయ్ ఒక బ్రూటల్ విలేజ్లోకి మనల్ని తీసుకెళ్ళి షాకుల మీద షాకులు మనకిస్తారు. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి కిలోమీటర్ దూరంలో ఉండండి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది బ్రో అని అడిగితే మన ఓటీటీస్లో లేదు. మరి ఎక్కడ చూడాలి బ్రో అంటే ఈ వీడియోలో ఒక 4-5 అనఫిషియల్ యాప్స్ చెప్పబోతున్నాను. సో పండగ వేసుకోండి. ఇక ఈ మూవీ ఇంగ్లీష్లో లేదు, తెలుగులో లేదు, హిందీలో కూడా లేదు, ఓన్లీ ఒరిజినల్ ఆడియో. లిస్ట్లో నెంబర్ 2 స్పుట్నిక్. ఇదొక రష్యన్ సైఫై హర్రర్ మూవీ. ఆస్ట్రోనాయిడ్ ఒంట్లోకి ఏలియన్ ఎందుకు వచ్చింది, ఎలా దూరింది, దాన్ని సాల్వ్ చేయడానికి ఈ టీం ఏం చేశారు అనేదే ప్లాట్. అదొక్కటే లైన్ కాదు, స్టోరీలో ట్విస్ట్లు టర్నింగ్లు ఈ మూవీ మనల్ని స్క్రీన్స్కి అతుకుపోయేలా చేస్తుంది. మీరు ఏలియన్ మూవీస్ చాలానే చూసుంటారు, బట్ ఇది ఒక డిఫరెంట్ ఏలియన్ మూవీ. సైఫై జోనర్ అని కాకుండా ఒక సస్పెన్స్, డ్రామా, థ్రిల్లింగ్ మూమెంట్స్, లైట్గా హర్రర్, ఇలా అన్నీ కలిపిన మిక్స్డ్ వెజిటేబుల్ హర్రర్ జోనర్ ఇది ప్రైమ్లో ఏఎంసీ ప్లస్లో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ దిస్ మూవీ. లిస్ట్లో నెంబర్ 3 వాచర్ 2022. హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోలో ఈ మూవీ అవైలబుల్గా ఉంది. ఈ మూవీ అందరి కోసం అయితే కాదు, ఎవరైతే స్లో బర్నింగ్ థ్రిల్లర్స్ మూవీని ఇష్టపడతారో వాళ్ళ కోసం. మన హీరోయిన్ జూలియా తన హస్బెండ్తో కలిసి ఒక కొత్త టౌన్లోకి వస్తారు. అక్కడ జూలియాకి ఎవరూ తెలియదు, కానీ తనని ఎవరో వాచ్ చేస్తున్నట్లు గమనిస్తుంది. మరి ఎవరు తనని ఫాలో అవుతున్నారు? సీరియల్ కిల్లరా? టెన్షన్ని స్లోగా బిల్డ్ చేస్తూ మూవీ కిరాక్ థ్రిల్ని అందిస్తుంది. ఈ మూవీ ప్రైమ్ ఓటీటీలో 2 బేసిస్లో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 వెరోనికా. ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే కొందరు డైజెస్ట్ చేసుకోలేరు. వాళ్ళ ఆత్మతో మాట్లాడడానికి ఏవేవో ప్రయోగాలు చేస్తారు. అలా మన హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోతే తన ఆత్మతో మాట్లాడడానికి ఓజో బోర్డ్తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అక్కడి నుండి మూవీ టోన్ హర్రర్గా మారి మంచి థ్రిల్ అందిస్తుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అదంతా సరే బ్రో, రిమైనింగ్ మూవీస్ యాడ చూడాలి అంటే క్యాస్టెల్ అనే అనఫిషియల్ యాప్లో చూడండి. అది గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, నాట్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. అండ్ ది ఫ్లిక్సర్ వెబ్సైట్లో దొరుకుతాయి అనఫిషియల్గా. అండ్ వీటిలో కూడా కొన్ని దొరకకపోవచ్చు, ఇంకో 2-3 అనఫిషియల్ యాప్స్ ఉన్నాయి, చెప్తా. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి రికమెండేషన్స్ మన ఛానల్లో బోలెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 గుడ్ నైట్ మామీ 2022. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ప్రైమ్ వీడియో ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఇద్దరు కిడ్స్ ఉన్న ఇంట్లో వాళ్ళ మమ్మీ ఫేస్ కి సర్జరీ కావడం వల్ల తన ఫేసు బ్యాండేజ్ తో ఉంటది. మరి మాస్క్ వెనకాల ఉన్న మమ్మీ వీళ్ళ మమ్మీనేనా లేదా డమ్మీనా? క్లైమాక్స్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంటది. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1.5 అవరే కాబట్టి ఒక చిన్న సిట్టింగ్ లో లేపేచ్చు. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే అర్జెంట్ గా చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 ఫ్రెష్ 2022. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ మూవీ స్టోరీ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మన హీరోయిన్ ప్రియుడి వలలో చిక్కుకుంటది. అది ఎలా అంటే వాడి రకరకాల కోరికల వల్ల ఈ అమ్మాయి ఏం చేసింది. మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా 2 అవర్స్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ మూవీ హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. మూవీ లవర్స్ పక్కాగా చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఇంకొక 2 అనఫిషియల్ యాప్స్ చెప్తా అన్న కదా, అవి హే మూవీస్ అండ్ ఆన్ స్ట్రీమ్. డౌన్లోడ్ ఫ్రమ్ ఎనీ గూగుల్ బ్రౌజర్. లిస్ట్లో నెంబర్ 7 మార్టీస్ 2008. అబ్బాబ్బా ఏం సినిమా మావా ఇది, చెప్పా కదా ఈ 7 మూవీస్ పై స్థాయి వాళ్ళ కోసమేనని. మూవీస్ చూడడంలో ఐఏఎస్ ఐపీఎస్ చేసిన వాళ్ళకు మాత్రమే ఈ 7 మూవీస్. ఇక మార్టీస్ గురించి చెప్పాలంటే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఇద్దరు చిన్నపిల్లలు చిన్నప్పుడు చైల్డ్ అబ్యూస్ వల్ల నరకం చూసి పెద్దయ్యాక రివెంజ్ ఎలా తీసుకున్నారు. వామ్మో, ఇందులో చూపించే బ్రూటల్ సీన్స్కి మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. సో సెన్సిటివ్ పీపుల్ ఈ మూవీకి కిలోమీటర్ కాదు, ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉండండి.
మూవీ రాక్షసులు మీరు మాత్రం మిస్ అవ్వకండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ బట్ ఇండియాలో లేదు. అయినా నో ప్రాబ్లం, నేను ఈ వీడియోలో చెప్పిన 4 అనఫిషియల్ యాప్స్లో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏ జోనర్లో ఆర్ ఏ ఓటీటీలో మూవీస్ కావాలో కామెంట్స్లో మెన్షన్ చేయండి, దానిపై వీడియో చేస్తా. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.